ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. యేసయ్య నామంలో మీ అందరికీ శుభము కలుగును గాక. లోకాన్నంతటిని పరిపాలించే ఆ పరలోకపు రాజుకు ఈ లోకమిచ్చిన బహుమతి పదునైన ముళ్లతో అల్లిన కిరీటం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టిరి. ఆ ముళ్ళు సామాన్యమైనవి కావు. సుమారు 2 నుండి 3 అంగుళాల పొడవు ఉండి ఇనుము కంటే గట్టిగా ఉండేవి. సైనికులు ఆ కిరీటాన్ని ఆయన తలపై పెట్టి గెడ్రకర్రతో బలంగా కొట్టినప్పుడు ఆ ముళ్ళు ఆయన పుర్రెలోకి దిగిపోయాయి. ఆయన పవిత్రమైన ముఖమంతా రక్తంతో నిండిపోయింది. అది భయంకరమైన, వర్ణించలేని బాధ, వివరించలేనంత యాతన ఆయన భరించారు. ఆయన తల ఎందుకు అంతగా చీల్చబడాలి? ఎందుకంటే మనిషిలో కలిగే గర్వపు ఆలోచనలకు, అపవిత్ర ఊహలకు శిక్షగా ఆ ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరించారు. మనకు ఆశీర్వాదపు కిరీటాన్ని ఇవ్వడానికే ఆయన ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించి నరక యాతన అనుభవించారు. రాజులకు రాజు మన కోసం ఎంత తగ్గించుకున్నారో ఆలోచించండి. అంతటి అవమానాన్ని ఎందుకు భరించారంటే నీవు శాపగ్రస్తుడిగా ఉండకూడదు. నీతి కిరీటం నీకు ధరింప చేయాలని ప్రేమతో ఆయన ఆ బాధను, ఆ ముండ్ల కిరీటాన్ని భరించారు. మరి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? గర్వంతో, అహంకారంతో, చెడుతనంతో ఆయన తల మీద ఉన్న ఆ ముళ్లను ఇంకా లోపలికి గుచ్చుతున్నావా? లేదా పశ్చాత్తాపపడి ఆయన చెంత వదిలేస్తున్నావా? ఇకనైనా నీ మనసు మార్చుకో. లోకపు ఆశల కోసం కాకుండా పరలోకపు బహుమతి కోసం జీవించు. ఆయన మన కోసం శాపాన్ని భరించారు. ఆయన కోసం నీ జీవితాన్ని ఇస్తావా? ప్రార్థించు. ఆయన సమీపంగా ఉన్నారు. ఆమేన్. ఈ వాక్య భాగం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. జాన్ హోసన్నా మినిస్ట్రీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.